పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. దేశ రక్షణ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశీ రక్షణ సాంకేతికతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. రక్షణ తయారీ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ను మరింత బలంగా నిలబెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దేశ భద్రతకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీన నిర్వహించిన పరీక్ష రద్దు కావడంతో జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సీబీఐ విచారణ వేగవంతమైంది. सामने स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूं। हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है। 3 मई को एग्जामिनेशन हुई, 7 मई तक एनटीए की ग्रीवेंस रिड्यूसल सिस्टम पे कहीं से आपत्ति आई। హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సమావేశంలో ఎగ్జిబిటర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ విధానం అమలుపై 2008 నుంచి పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. పెద్ద సినిమాను అడ్డం పెట్టుకుని అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు చేశారు. తమ డిమాండ్ కొత్తది కాదని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశమని స్పష్టం చేశారు. థియేటర్లు పూర్తిగా లీజుదారుల ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపణలు కూడా ఖండించారు. రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్ లో ఉన్నాయి. నాదో థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంటల్ టైంకి రావాలా లేదా చెప్పు. 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైంది, ఇంకా రిపేర్ అవ్వలేదు. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కొత్తగా మంజూరైన హార్టికల్చర్ కళాశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కళాశాల ఏర్పాటు చేశారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సమీపంలో రైతులతో సమావేశం నిర్వహించారు. కనీస మద్దతు ధర ప్రకటించి పంటలను కొనుగోలు చేయకపోతే ప్రయోజనం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు పంట పండించిన తర్వాత సరైన ధరలు దక్కక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ విధానాల్లో రైతులకు న్యాయం జరగాలని కోరారు. రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకనే మన ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎన్ని వేల కోట్లు ఖర్చైనా నా రైతు పండించినటువంటి పంట కొనండి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రైతులు ఉన్నారు, మీరు అడగండి, మొక్కజొన్న ఎక్కడైనా కొంటున్నారా? 2400కి. భారతదేశంలో ఎక్కడా కొంటున్నా. ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఎక్కడా కొంటున్నా. ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 2400కి ఎగేసి మీకు కొని 1000 రూపాయలు ఒక క్వింటాల్కి నష్టపోతున్నాం. తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ పాథాలజీ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. 240 స్లైడ్ స్కానర్తో కూడిన ఈ సాంకేతిక వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ వ్యాధుల నిర్ధారణలో వేగం, ఖచ్చితత్వాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఆధునిక వైద్య సాంకేతికత ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆసుపత్రి యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఎంతో మంది దాతలు ఇంతకుముందు కూడా ఎన్నో పరికరాలు మన ఆసుపత్రికి అందజేయడం, వాళ్ళందరికీ మరి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, మనం ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తున్నాము, దానికి స్పందించి మాకు అందిస్తున్న ఈ సహకారానికి ఐసిఐసిఐ బ్యాంక్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ డిజిటల్ పెథాలజీ యూనిట్ ఈ రోజు మన ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఈ డిజిటల్ పెథాలజీ స్కాన్ ఉండేది, కానీ అదేంటంటే ఎక్కువ టైం తీసుకునేది. ఒక్కొక్క స్లైడ్ రీడ్ చేయడానికి 20 నుంచి 25 నిమిషాల దాకా తీసుకునేది. అటువంటిది ఇప్పుడు వచ్చిన ఈ డిజిటల్ ఏ సపోర్టెడ్ ఈ డిజిటల్ ఏదైతే పెథాలజీ స్కానర్ ఉందో 5 నిమిషాల్లో. పిఠాపురంలో వర్మ పుట్టినరోజు వేడుకల కోసం నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతి ఏడాది ఘనంగా జరిగే వేడుకలకు ఈసారి వర్మ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఉదయాన్నే కుటుంబ సమేతంగా పాతగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు వేడుకలకు రావాలని కోరినా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గత 22 ఏళ్లుగా కార్యకర్తల మధ్య వర్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం పురుహుతిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా సాంప్రదాయంగా కొనసాగుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్లే ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై